హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది లాస్ట్ పార్ట్ ఆఫ్ మై చెన్నైస్ డైరీ అన్నమాట. థర్డ్ పార్ట్. ఈ రోజు నేను మీకు ఏమేమి చూపిస్తానంటే మెట్రో ట్రైన్కి వెళ్తున్నాం అనమాట. మెట్రో ఎక్స్పీరియన్స్ చేయడానికి. మీకు అనిపించవచ్చు ఏముంది మెట్రో అంటే కింద టనెల్లో నుంచి వెళ్ళే ట్రైన్, ఇందులో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏముంది అని అనుకోవచ్చు. బట్ లేని వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది అంటారు కదా. మన విజయవాడలో అయితే మెట్రో లేదు కదా, నేనైతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఎలా ఉంటుందో చూద్దాము అని వెళ్ళాము. అండ్ ఎయిర్పోర్ట్ ముందు స్టాప్ లో దిగామన్నమాట. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లోకి ఇంతకు ముందు అలౌ చేసేవాళ్ళు చూడడానికి, బట్ ఇప్పుడు అలౌ చేయట్లేదు అన్నారు. వేరే బస్సు, లోకల్ ట్రైన్, ఆటో, క్యాబ్ వీటితో పోల్చుకుంటే మెట్రో ఇస్ ద ఫాస్టెస్ట్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్ కి విత్ ఇన్ 20 minutes లో వచ్చేసాము. అండ్ చాలా నీట్ గా, హైజీన్ గా ఉన్నాయి అసలుకి మెట్రో స్టేషన్స్ కానీ, లోపల మెట్రో ట్రైన్ కానీ. కాకపోతే ఏదో కొంచెం ముందుగా ఉండుంటే, ఐ మీన్ లైక్ నేను ఇక్కడ చెన్నైలో వర్క్ చేసినప్పుడు ఒక 8 years బ్యాక్ ఇక్కడ మెట్రో లేదనమాట. లోకల్ ట్రైన్ లోనే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏ ప్లేస్ చూడాలన్నా ట్రావెల్ చేసేదాన్ని. ఇది అప్పుడే ఉండుంటే నేను చాలా ప్లేసెస్ కవర్ చేసేసి ఉండేదాన్ని అనిపించింది. టికెట్ కూడా ఇది వచ్చి 40 rupees అనమాట. అఫోర్డబుల్ అనే చెప్పొచ్చు. ఇంకా మీరు చెన్నైకి కొత్త, అన్ని ప్లేసెస్ చూడాలి అని నాకులాగా అనుకునే వాళ్ళు అయితే అసలుకి ఫుల్ డే పాస్ ఉంటుంది అనమాట. 150 rupees. అండ్ మార్నింగ్ 10 నుంచి నైట్ 11:30 వరకు ఉంటుంది. పాస్ ఇచ్చేసేస్తారు. అదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ మేము ఎయిర్పోర్ట్ ముందు స్టాప్ లో ఆగామని చెప్పాం కదా, ఇక్కడ టేక్ ఆఫ్స్, ల్యాండింగ్స్ చాలా దగ్గరగా కనిపించాయి. అంతే, ఇంకా చూసేసి ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు చాలా క్లౌడీగా ఉంది. ఇది టైం ఎంతైందో గెస్ట్ చేయండి. మార్నింగ్ 7 లాగా అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ మార్నింగ్ 11 అయ్యింది. ఆ రోజు క్లౌడీగా ఉండటం వల్ల అందరం బీచ్ కి వెళ్ళాలని పొద్దున్నే ఫిక్స్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాం. ఇది మెరీనా బీచ్ అండి. అండ్ అసలు కాలాల సౌండ్ విన్నారు కదా, ఎంత ప్రశాంతంగా ఉందో. నేను చాలా బీచ్ పర్సన్, చాలా ఇష్టం అనమాట. అసలు అలా చూస్తూనే టైం గడిపేసేస్తాను. ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఉన్నాము, కానీ నేను వాటర్లోకి దిగలేదు. అలా చూస్తూ గడిపేశాను అనమాట. ఇసుక గూడులు చేసుకుంటూ, ఆ వాటర్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ఆఫ్టర్ లాంగ్ టైం క్వాలిటీగా మీ టైం అని స్పెండ్ చేశాను. అంటే ఐ హ్యాడ్ అ గుడ్ టైం మై సెల్ఫ్ అనమాట. అండ్ ఎంతమంది మీలో ఇలాగా చిన్నపిల్లలుగా మైమర్చిపోయి బీచ్కి వెళ్ళినప్పుడు ఇసుకలో గూడ్లు కట్టుకుంటూ, లేకపోతే సో కాల్డ్ ఇప్పుడు ఇలా మౌల్డ్స్ వస్తున్నాయి కదా, మౌల్డ్స్ పెట్టుకొని ఇలా ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తారో కమెంట్ చేయండి. నాకు ఇలా ఇసుక చూడగానే బీచ్లో ఏదో తెలియని సరదా అనమాట. ఖచ్చితంగా ఇసుక గూడు కట్టుకోవాల్సిందే. అదేదో తెలియని చిన్నప్పుడు మెమొరీస్ అంటారు కదా, అవన్నీ గుర్తొస్తాయి. చిన్నప్పుడు నేను ఒక్కసారే వెళ్ళాను బీచ్కి. సో దానివల్లేమో బీచ్కి వెళ్ళాలని కోరిక అలా ఉండిపోయి ఎప్పుడు బీచ్కి వెళ్ళినా ఐ ఫీల్ సో స్పెషల్ అనమాట. అండ్ మా పిల్లలకి చూడండి, షెల్ దొరికింది, దీంట్లో ముత్యం ఉండిద్ది, తీసుకెళ్దాము అని గోల. అందులో ఉండదు, దాంట్లో ఒక జీవి ఉంటదిరా బాబు, దాన్ని వదిలేసేయండి అని చెప్పి వదిలేసామన్నమాట. ఇంకా 2 అయిపోయింది కదా, బ్యాక్ టు లంచ్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా బయటకు వెళ్ళేలోగా ఈ చిన్న చిన్న షెల్స్ షాపింగ్. అండ్ ఇక్కడ బియ్యం గింజ మీద నేమ్స్ రాసి కీ చైన్స్ లో వేసేస్తున్నారు అనమాట. 50 rupees. సో ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేసాము. ఇక్కడైతే స్ట్రీట్ షాపింగ్ చాలా ఉంది. షెల్స్ ఇక్కడ ఎక్కువ బీచ్ కదా, దానివల్ల గవ్వలు, హోమ్ డెకర్స్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ఐటమ్స్, స్ట్రీట్ ఫుడ్ ఇంకా తెలిసిందే కదా, చిన్న చిన్నవి, అవసరమైనవి, అవసరం లేనివి. ఇంకా వాటిని చూసి పిల్లలు మాకు కొనవా అన్నారు. సో కొన్ని చిన్న చిన్నవి కావాల్సినవి తీసేసుకొని కొంచెం మూవ్ అయిపోయాం అనమాట. సో ఈ స్ట్రీట్ షాపింగ్ మీరు కూడా చూసేసి వీడియోని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.